ఆరాధన కొరకు కీర్తన 121 నేను చదువుతాను, దయచేసి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించి ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. గత వారమంతా కూడా మనము ఒక యుద్ధ వాతావరణంలో మనం ఉంటూ వచ్చినాం. యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వింటూ వచ్చినాం. చాలామంది భయాందోళనలతో ఉంటూ వచ్చినారు. చిన్నపిల్లలు కూడా అనేక ప్రశ్నలు వేస్తూ వచ్చినారు. మరి ఈ యొక్క యుద్ధములో మరి ఎట్లాంటి బాంబులు వేస్తారు, ఎక్కడెక్కడ వేస్తారు, మరి మనకేమన్నా అవుతుందా అన్నటువంటి భయాలలో ప్రజలు ఉంటూ వచ్చినారు. అటువంటి సమయంలో దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవుని వాక్యం ద్వారా ఆయన మాట్లాడి వారికి నెమ్మదిని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. యెషయా గ్రంథము 26, ఐజయా చాప్టర్ 26 అండ్ వర్స్ 3, 3వ వచనంలో. యెషయా గ్రంథము 26, 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుడు మనలను కాపాడువాడు, ప్రతి పరిస్థితిలో మనలను కాపాడువాడు అన్నటువంటి సంగతి, అన్నటువంటి విషయం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పూర్ణ శాంతి గలవానిగా కాపాడును అన్నటువంటి తలంపు దేవుడు మన ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాడు. అంటే ఆయన కాపాడుతాడు అంటే ఒకవైపు భయాలతో ఆందోళనలతో ఉంటూ కూడా కాపాడబడటం ఒక ఎత్తు, అదే సమయంలో కాపాడుతూ ఉన్నాడు అండ్ పూర్ణ శాంతి గలవానిగా మనల్ని కాపాడుతున్నాడు అంటే అది ఇంకొక విషయం. అంటే మనము కాపాడుతున్నాడు, అదే సమయంలో మనకు ఎలాంటి దిగులు లేకుండా, ఎలాంటి చింత విచారములు లేకుండా ఆయన మనలను నెమ్మదిగా ఉంచేటటువంటి వాడు అన్నటువంటి సంగతి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఈరోజు మనము ఈ అంశాన్ని బట్టి ప్రభును ఆరాధించుదాం. మన దేవుడు ఆయన మనల్ని కాపాడేవాడు, పూర్ణ శాంతి గలవానిగా కాపాడేవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 27వ వచనంలో అంటాడు, జాన్స్ గాస్పుల్ చాప్టర్ 14 అండ్ వర్స్ 27, 14-27, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. కాబట్టి దేవుడు మనకు అభయం ఇస్తూ ఉన్నాడు. మీ హృదయమును కలవరపడనీయకండి, మీరు వెరవనీయకండి అంటూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభు చెప్తా ఉన్నాడు, శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. కాబట్టి పూర్ణ శాంతి గలవానిగా కాపాడేవాడిగా దేవుడు ఉంటున్నాడు. కాబట్టి మనము కలవరపడవలసిన అవసరం లేదు, మనము మన హృదయములను వెరవనీయాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి విషయాన్ని ప్రభు చెప్పినాడు. ఇవే మాటలు ఇదే యోహాను సువార్త 14 మొదటి వచనంలో కూడా మనం చూస్తాం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచడి. లెట్ నాట్ యువర్ హార్ట్స్ బీ ట్రబుల్డ్ అంటాడు. మీ హృదయమును కలవరపడనీయకుడి అని అంటూ ఉన్నాడు. కాబట్టి మన దేవుడు ఆయన మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఆ రీతిగా వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు కూడా. ఇదే యోహాను సువార్త 16లో 16th చాప్టర్ అండ్ వర్స్ 33, 16వ అధ్యాయము 33వ వచనం, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో మనకు ఈ ధైర్యముతో కూడినటువంటి మాటలు మనకు అవసరం. మనము వెళ్ళేటప్పుడు, మన జీవిత యాత్రలో ముందుకు సాగేటప్పుడు మనకు శ్రమలు కలుగుతాయి, లోకములో శ్రమలు కలుగుతాయి, ఆయా పరిస్థితులు
మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. యుద్ధములు లేక యుద్ధ సమాచారములు ఇవన్నీ కూడా మనము వినవలసి ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల క్రితం కరోనా గురించి, తెగుళ్ళను గురించి మనం వింటూ వచ్చినాం. ఇప్పుడు యుద్ధమును గురించి మనం వింటూ ఉన్నాం. ఈ యుద్ధ అనుభవంలో మన దేశము వెళ్తూ వచ్చింది. కాబట్టి లోకములో మీకు శ్రమ కలుగును, మీ యాత్రలో మీ ప్రయాణంలో ఇటువంటి అనుభవాలు మీకు కలుగుతాయి. అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. అంటే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, దిస్ వరల్డ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్. ఈ యొక్క ప్రపంచం అంతా కూడా నా స్వాధీనంలో, నా కంట్రోల్లో ఉన్నది. అవర్ గాడ్ ఈజ్ ఎ సావరిన్ గాడ్. ఆయన సార్వభౌముడైనటువంటి దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు, సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్నది. అందుకే అటువంటి దేవుడు చెప్తా ఉన్నాడు, ధైర్యము తెచ్చుకోనండి, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. కాబట్టి మనము పూర్ణ శాంతి గలవారంగా ఉండాలని, దేవుడిచ్చే సమాధానం కలిగి ఉండాలని ఈ వాగ్దానములు లేక ఈ మాటలు ముందుగానే ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 24లో ఈ యొక్క అంత్య దినాలు, ఎండ్ డేస్ని గురించి చెబుతూ వచ్చినాడు. మత్తయి సువార్త 24:6 మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. చూసినారా, ప్రభు ముందుగానే ఈ విషయాలు మనకు తెలిపినాడు. ఎందుకు? మనం కలవరపడకూడదని చెప్పినాడు. యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి మీరు వింటారు. దాని తర్వాత వచ్చిన వాళ్ళు అంటాడు, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. ఒక దేశము మీదికి మరొక దేశం, రాజ్యం మీదికి రాజ్యం లేస్తాయి. అట్లాగే జనము మీదికి జనం అంటే ఆ దేశంలో ఇంటర్నల్గా కూడా అనేక రకాల డివిజన్స్, ఒక జనము మరొక జనము, ఆ డివిజన్స్ ఏర్పడి ఒక జనము మరొక జనము మీదికి ఆ లేచేటటువంటి దినాలు వస్తాయి అన్నటువంటి విషయం చెప్పినాడు. 8వ వచనం, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా, న్యాచురల్ కెలామిటీస్ కూడా, వార్స్ కూడా, ఇవన్నీ కూడా వస్తాయని ముందుగానే ప్రభు చెప్పినాడు. అయితే విశ్వాసులైనటువంటి వారికి మనకొక నిరీక్షణకు ఆస్పదం ఏంటి అని అంటే, సామెతల గ్రంథం 18వ అధ్యాయం, ప్రావర్బ్స్ చాప్టర్ 18, సామెతలు 18:10 10th verse, సామెతలు 18:10 యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. చూసారా, దేవుని బిడ్డలమైనటువంటి మనందరి పైన ఒక నామము ధ్వజముగా ఎత్తబడింది. ఏంటా నామము? యెహోవా నామము. యెహోవా నామము బలమైన దుర్గం. చూసారా, యుద్ధ సమయంలో ఈ యొక్క దుర్గము అనే మాట, ఫోర్ట్రెస్ అనే మాట, ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. కాబట్టి మన శత్రువు నుండి కాపాడటానికి, మన ప్రాణం కాపాడుకోవటానికి మనకు ఆశ్రయం ఎక్కడా అనంటే యెహోవా నామం. ఆయన నామం పెట్టబడింది కాబట్టి, అంటే మనం ఏ దినమైతే రక్షించబడ్డామో, మన పాపాలు యేసుప్రభు రక్తం చేత కడగబడ్డాయో, అప్పుడు దేవుని పిల్లలు అగుటకు మనకు అధికారము దేవుడు అనుగ్రహించినాడు. వాట్ డస్ ఇట్ మీన్? దేవుని పిల్లలు అంటే మనల్ని దత్తపుత్రులుగా చేసుకున్నానంటాడు. అంటే తన నామము మన పైన ధరింపజేసినాడు. వాస్తవానికి ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త, ఆయన మనకు తండ్రి. అయితే పాపాన్ని బట్టి మనం ఆయన నుండి దూరం వెళ్ళిపోయినాం. మనము తప్పిపోయిన కుమారునిలాగా ఆయనకు దూరం అయిపోయినాం. అయితే ఆయన మరలా ఆయన మన కొరకు క్రయం చెల్లించి ఆయన మనల్ని తిరిగి కొనుక్కున్నాడు. తన రక్తం చేత మనల్ని విమోచించి తన నామము మన పైన ధరింపజేసినాడు. మనలను తనకు స్వకీయ సొత్తుగా ఆయన చేసుకున్నాడు. కాబట్టి ఈ యెహోవా నామమే మనకు బలమైన దుర్గం. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నివసించును. అందుకే కీర్తన 23, ఈ కీర్తన 23 అంతా కూడా ఒక యుద్ధములో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనము అందులో చూడవచ్చు. అంటే ఒక యుద్ధములో చుట్టూ ఎంతో విరోధముగా జరుగుతూ ఉన్న పరిస్థితులు, ప్రతికూలముగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు, అటువంటి వాటన్నిటి మధ్య ఈ యొక్క కీర్తనకారుడు
ఒక యుద్ధ వాతావరణంలో వెళ్తూ ఉన్నటువంటి యుద్ధ యుద్ధ కీర్తనకారుడు ఆయన అనుభవంలో నుండి చెప్తా ఉన్నాడు. ఏమంటాడు? యెహోవా నా కాపరి అని అంటా ఉన్నాడు. చూసారా, ఆయన నామము మనకు ధరింపజేయబడింది కనుక, మనం ఇప్పుడు ఆయన స్వకీయ సామ్రాజ్యమైన గనుక, మనము ఆయన పిల్లలమైన గనుక, ఇప్పుడు ఆయన మనకు కాపరి అయినాడు కదా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని అంటాడు. అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన. ఏ అంధకారం ఇది? గాఢాంధకారం. గాఢాంధకారం అంటే అక్కడ బాంబులు, మిజైళ్ళు లేక ఏవేవో పడుతూ అక్కడ ఎంతో పొగ, ధూమము, అంధకారము, ఎంతో కలవరము, కన్ఫ్యూజను కదా. గాఢాంధకారపు లోయ, అక్కడ యాక్చువల్ వర్డ్ అయితే మరణాంధకారపు లోయ అనే మాట ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే చుట్టూ మరణము రాజ్యమేలుతూ ఉన్నటువంటి ఆ సమయం. కాబట్టి అటువంటి లోయలో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, నేను ఏ అపాయమునకు భయపడను. ఎందుకు? యెహోవా నా కాపరి గనుక కదా. మనం ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళినా మనం దేనికి భయపడే వారంగా ఉండం. అందుకే చివరి వచనాలు అంటాడు, కీర్తన 23 చివరి వచనం, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. అంటే నేను దేవునితో పాటు, ఆయన తోడు నాతో కూడా ఉంటుంది, ఆయన సన్నిధి చిరకాలము నాతో కూడా ఉంటుంది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. అంటే నేను బ్రతికినా సరే, నేను చచ్చినా సరే, వాట్ ఎవర్ దట్ హ్యాపన్స్, ఇట్ హ్యాపన్స్ విత్ ద పర్మిషన్ ఆఫ్ మై లార్డ్. నా ప్రభు యొక్క అనుమతితోనే నా జీవితంలో ఏది జరిగినా జరుగుతుంది. అది నాకు క్షేమము, అది నాకు మేలు, ఆ విశ్వాసం నాకు ఉన్నది. ఇది ఎట్లుంటుందంటే, ఒక చంటి బిడ్డ, చిన్న బిడ్డ, మంత్స్ బేబీ. ఆ మంత్స్ బేబీ తల్లి ఒడిలో తల్లి ఎత్తుకొని తీసుకొని పోతూ ఉంటుంది. ఆ తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని అపాయకరమైన పరిస్థితుల గుండా ఆ తల్లి ఆ బిడ్డను తీసుకొని పోతుంటుంది. అంటే అనుకోని విపత్తులు కొన్ని జరుగుతాయి. ఆ సమయంలో ఆ తల్లి భయపడుతూ ఉంటుంది, ఆ తండ్రి భయపడుతూ ఉంటాడు, ఫ్యామిలీ మెంబర్స్ ఏదేదో చేస్తూ ఉంటారు. ఆ బిడ్డ అయితే ఏమీ తెలియనట్ల ఆ తల్లి ఒళ్ళో లేకపోతే తల్లి దగ్గర కళ్ళు మూసుకొని మంచిగా నిద్రపోతుంది. అంటే నాకు ఏ అపాయము జరగదు, మా అమ్మ చూసుకుంటుంది, మా నాన్న చూసుకుంటాడు అన్నట్టుగా ఆ బిడ్డ ఆ యొక్క పేరెంట్స్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంటుంది. ఇక్కడ కీర్తనకారుడు కూడా అదే చెప్తా ఉన్నాడు, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. కాబట్టి ఈ యొక్క యుద్ధ సమయంలో ఈ మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుడు ఆయన సర్వ లోకమునకు ఆయన రాజయ్యున్నాడు, సమస్తము ఆయన స్వాధీనములో ఉంది. మన పరిస్థితి ఎట్లా ఉందంటే, యెహోషాపాతు రాజు యుద్ధం వచ్చినప్పుడు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో అక్కడ ఆయన ఒక ప్రార్థన చేస్తాడు. ప్రార్థనలో మాట అంటాడు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. 2వ రాజులు 20వ అధ్యాయం 12వ వచనం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. అంటే మనము ఆ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే మనకి ఇట్లా అనిపిస్తుంది, యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. గలవానిగా ఆయన మనల్ని కాపాడు ఆయన ఉంటున్నాడు అన్నటువంటి సత్యం ఇక్కడ మనం గమనించి మనం ఈ మాటలను బట్టి ప్రభును ఆరాధించుదాం. కీర్తన 121 121 సామ్ 121, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును.
యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. మనకు ఆపత్కాలములో లేక ఇబ్బంది సమయంలో మనకు సహాయం ఎక్కడి నుండి వస్తుందట? యెహోవాయే నాకు సహాయకుడు అన్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనం, ఆయన నీ పాదము తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఈ యొక్క యుద్ధ టైంలో కూడా మనల్ని కాపాడే ఈ దేవుడు, ఆయన మన కునుకడు, ఆయన మన పాదములను తొట్టిల్లనియడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. నీ కుడి ప్రక్క నీడలాగా ఎప్పుడు ఆయన నీకు ప్రొటెక్షన్గా ఆయన ఉంటాడు. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. అంటే డే టైంలో ఏ అపాయము నీకు సంభవించదు, రాత్రి టైంలో కూడా ఏ అపాయము నీకు సంభవించదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. కాబట్టి దేవుడు ఆయన మనను కాపాడేవాడుగా ఉంటా ఉన్నాడు. యెషయా 26:3 మరోసారి చూసుకొని ఆరాధనకి వెళ్దాము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కాబట్టి మనం కూడా చెబుదాం, ప్రభువా నన్ను పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడుతూ వస్తూ ఉన్నావు. ప్రభువా, నా హృదయంలో నీవు ఇచ్చినటువంటి ఆ యొక్క ధైర్యాన్ని బట్టి, నీ యొక్క సమాధానాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు. నీవు నాకు ఇస్తున్న కాపుదలను బట్టి వందనాలు. ప్రభువా, నీవు నన్ను రక్షించుకున్నావు, నీ బిడ్డగా చేసుకున్నావు. అందుకనే ప్రభువా, నీవు నాకు యేసు ప్రభులో ఈ గొప్ప భాగ్యం ఇస్తూ ఉన్నావు. దానికై ప్రభువా నీకు వందనాలు అని ప్రభువును మనం స్తుతించుదాం. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో అటువంటి వారు మీరు మైక్ అన్మ్యూట్ చేసుకొని ప్రభువును ఆరాధించాలని కోరుతా ఉన్నాం. అన్మ్యూట్ చేసుకొని ఆరంభించండి.